సమావేశాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఎవరితో చర్చిస్తుందో తెలియదు, ఇరాన్ ఎవరితో చర్చిస్తుందో తెలియదు. ఇరాన్ కూడా అంగీకరించింది ఇప్పుడు చర్చలకి అన్నది నిన్న ఎవరో ఒక నాయకుడు మాట్లాడాడు అంతే. బట్ ఎవరు ఇరాన్ ప్రతినిధులు, ఎవరు అమెరికా ప్రతినిధులో ఎవరికి తెలియదు. యుద్ధం ఆగిందే అంటే మొన్నటిదాకా ఉన్న 21 రోజుల తీవ్రత అయితే తగ్గింది, నో డౌట్, మొన్న ఈ విరమణ ప్రకటించాక. అలాగని దాడులు ఆగట్లేదు, ప్రతి దాడులు ఆగట్లేదు. నిన్న గల్ఫ్ దేశాల మీదన మరొకసారి డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఇవాళ మళ్ళీ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ రాజధాని నగరం మీద విరుచుకుపడింది డ్రోన్లతో ఇరాన్. సరే, 2 చోట్ల కూడా ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ అంటే అడ్డుకోవడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది డ్రోన్లని. ఆ సందర్భంగా పడేటటువంటి ఆ పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంతమందికి గాయాలు కానీ కొంతమందికి ప్రమాదం కానీ జరిగినటువంటిది. వాళ్ళందరికీ కూడా చికిత్సలు ఇస్తున్నారు. యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. సేమ్ టైం గతంతో పోల్చుకుంటే తీవ్రత తగ్గిందన్నమాట వాస్తవం. మొన్న మొదటిసారి 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చాడు ట్రంప్. 48 గంటల్లోపు మీరు హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదురు. వాళ్ళేమో వదిలిపెట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ 5 రోజుల పాటు కాల్పులు ఇవ్వడానికి తనే ప్రకటించేశాడు. ఇరాన్ ఒప్పుకోకపోయినా, ఇరాన్ చెప్పుకోకపోయినా మాతో చర్చలు జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు 10 రోజుల కాల్పుల విరమణ తనే ప్రకటించేశాడు. ఇరాన్ ఒప్పుకోకపోయినా చెప్పుకోకపోయినా ప్రస్తుతం అయితే చర్చలు ఎక్కడో జరుగుతున్నాయి అని ఒకవైపు, పాకిస్తాన్ ఆ చర్చలు మేమే జరిపిస్తున్నాం, అయితే చర్చలు కాదు, అమెరికా సందేశాన్ని ఇరాన్కి, ఇరాన్ సందేశం అమెరికాకి పంపిస్తున్నామన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తుంది. దాన్ని ట్రంప్ కూడా ఎండార్స్ చేశాడు మొన్న. కాబట్టి చర్చలంటే ఆ టైప్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.